మాది రాజమండ్రి రూరల్ మండలం, తూర్పుగోదావరి జిల్లా, వెంకటనగరం గ్రామం. ఈ వెంకటనగరం గ్రామంలో గత 25 సంవత్సరాల నాడే ఈ సాయినాథుని యొక్క ఆలయం నిర్మించడమైనది. ఈరోజు భక్తుల యొక్క సహాయ సహకారములతో ఈ యొక్క నూతన ఆలయంలో ఈ శ్రీ వెంకట సాయి ఆలయ శిఖర పునఃప్రతిష్ఠ మరియు శ్రీ జ్ఞాన సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ఠ మరియు గురు జ్ఞానం అందించే శ్రీ దత్తాత్రేయుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ, ఆ సిద్ధి వినాయక స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ భక్తుల యొక్క సహాయ సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ప్రతిష్టలో భాగంగా ఘనాపాటిలైన వేద పండితుల యొక్క మంత్రోచ్చరణ మధ్య ఈ స్వామి అమ్మవార్ల యొక్క జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం ఎంతో పవిత్రంగా భక్తిపూర్వకంగా చాలా చక్కగా గ్రామస్తుల యొక్క సహాయ సహకారములతో ఇక్కడ ఆలయ కమిటీ వారి యొక్క పులూరి వీర వెంకట సత్యనారాయణ గారు, అలాగే పెద్దల గౌరవనీయులు సుబ్బారావు గారు, వీరందరూ సహాయ సహకారంతో ఇక్కడ చాలా చక్కగా ఎంతో అంగరంగ వైభవంగా భక్తిపూర్వకంగా సనాతన హైందవ ధర్మ ఎలా ఉండాలి అనేది మా చుట్టుపక్కల గ్రామాలను చూస్తే అర్థమవుతుంది. చాలా భక్తిపూర్వకంగా మాది చాలా కర్మభూమి సార్. ఈ యొక్క ఏటిపట్టు ప్రాంతాలంటే కర్మభూమి. ఏ ప్రకృతి వైపరీత్యాలు రాకుండా మమ్మల్ని మేము ఇలా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ప్రతిదీ కూడా చాలా చక్కగా ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు సుమారుగా ఒక 15,000 మందికి ఎంతో భక్తిపూర్వకంగా అన్నప్రసాద వితరణ కూడా భక్తుల యొక్క సహాయ సహకారంతో జరుపబడుతున్నవి. ఇక్కడ ఈ యొక్క వెంకటనగరం గారం కాకుండా తొర్రేడు, వెంకటనగరం, బొబ్బిళ్ళంక, మిత్తుపాడు, జాలిముడి, కాటవరం, కాతేరు, రాజమండ్రి చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది విపరీతంగా వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించి భక్తుల యొక్క సహకారంతో చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా కర్త కర్మక్రియ కూడా ఉప్పులూరు వీర వెంకట సత్యనారాయణ గారు, అలాగే ఈ యొక్క జ్ఞాన సరస్వతి దేవిని మా గ్రామానికి చెందిన శ్రీ దాసరి రామచంద్రరావు గారి దంపతులు ఎంతో భక్తిపూర్వకంగా ఇచ్చారు. వారు కూడా ఈ యొక్క మన హోమశాలలో హోమక్రతువులో కూర్చుని ఎంతో భక్తిపూర్వకంగా సత్యనారాయణ శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో భక్తిపూర్వకంగా ఆలయ ప్రధాన అర్చకులైన శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహాక్రతువు అంతా చాలా చక్కగా గ్రామస్తుల సహాయ సహకారంతో చాలా చక్కగా జరిగింది. అనంతరం అఖండ అన్న సమారాధన కూడా చాలా ఎంతో భక్తిపూర్వకంగా ఏ విధమైన డిస్టర్బ్ లేకుండా సనాతన హైందవ ధర్మం ఎలా జరగాలో అంత చక్కగా ఇక్కడ కార్యక్రమం కమిటీ వారు నిర్వహిస్తారు.